అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. హరిహరాదుల యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా కలిగి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మనకి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని పుట్టినరోజు అంటే రథసప్తమి ఎప్పుడు అనేది 2024లో ఎప్పుడు వచ్చింది. ఆ రోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా పూజ చేయకున్నా కూడా స్నానం అనేది చేస్తారు. ముఖ్యంగా జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు, అక్షింతలు, కుంకుమ పసుపు అనేది తల మీద పెట్టుకొని తల స్నానం అనేది చేస్తారు. అయితే ఆ స్నానం చేయడానికి అనువైన సమయం, అలాగే పాలు పొంగించి పొంగల్ అనేది పెట్టి స్వామికి నైవేద్యంగా పెడతారండి. అది కూడా ఎప్పుడు ఏ టైంలో చేయాలనేది తెలుసుకుందాం. ముందుగా అయితే మనము 2024లో ఎప్పుడు వచ్చింది అంటే మనకి ఎప్పుడు కూడా మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు అంటే శుక్లపక్షంలో శుద్ధ సప్తమి నాడు సప్తమి అనేది వస్తుంది. అయితే 15వ తేదీ ఫిబ్రవరి నెల గురువారం రోజున సాయంత్రం 4:19 సప్తమి తిథి ప్రారంభమై శుక్రవారం 16వ తేదీ సప్తమి మధ్యాహ్నం 2:36 వరకు అయితే ఉంటుంది. అయితే సూర్యోదయం అంటే సూర్యోదయ సమయంలో మనకి ఎప్పుడైతే తిథి ఉంటుందో ఆ తిథి లెక్క ప్రకారం ఉంటుంది. కాబట్టి మనకి 16వ తేదీ రథసప్తమిగా జరుపుకోవాలి. అది కూడా శుక్రవారం రోజున జరుపుకోవాలండి. అయితే తలస్నానం అనేది చెయ్యాలి కదా, జిల్లేడాకులు అనేది పెట్టుకొని, అయితే జిల్లేడాకులు పెట్టుకొని తలస్నానం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఆడవారు అయితే 7 చిక్కుడు ఆకులని తల మీద పెట్టుకొని తలస్నానం అనేది చెయ్యాలి. మగవారు అయితే 7 జిల్లేడు ఆకుల్ని తలస్నానం అనేది చెయ్యాలి పెట్టుకొని. అయితే ఇలా పెట్టుకునేటప్పుడు ఏ సమయంలో చేస్తే మనకి అధిక ఫలితాలు, రెట్టింపు ఫలితాలు వస్తాయి అంటే ఎప్పుడు కూడా సూర్యోదయానికి ముందే మనం తలస్నానం అనేది చెయ్యాలి. ఈ రోజున ఎప్పుడు చేయాలి అంటే ఫిబ్రవరి 16 శుక్రవారం ఉదయం 5:20 నుంచి 7:05 లోపు మీ స్నానం అనేది కానిచ్చేయాలి. ఇలా స్నానం చేసేటప్పుడు ఒక మంత్రాన్ని చెప్పుకోవాలి. యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మా కరిహంతు సప్తమి. ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ మనము స్నానం అనేది చెయ్యాలి. శ్లోకం మాకు రాదు కదండి, స్నానం చేసేటప్పుడు ఎట్లా చేస్తాము అంటే మీరు ఆ వీడియోలో ఉన్నది మీరు అక్కడ పెట్టుకొని స్నానం అనేది చెయ్యండి. లేకుంటే మీరు చేసేటప్పుడు మీ భార్య దగ్గర చెప్పించుకొని చెయ్యండి. మీ భార్య చేసేటప్పుడు భర్త దగ్గర చెప్పించుకొని తలస్నానం అనేది చేయవచ్చు. అయితే 7 జన్మల పాపాలు, 7 జన్మల నుంచి మనకు వెంటాడే రోగాలు, వచ్చే జన్మలో కూడా రోగాలు అనేవి రాకుండా మనకి చేసే ఈ స్నానం అన్నమాట. అయితే పూజ చేయడానికి అంటే పాలు పొంగించి పొంగళ్ళు పెట్టి స్వామికి నైవేద్యంగా పెట్టడానికి అనువైన సమయం ఉదయం 6:59 నుంచి 8:59 లోపు మీరు ఈ పూజను అనేది కానించేయాలి. ఎప్పుడూ కూడా మధ్యాహ్నం లోపు మాత్రమే ఈ పూజని చేయాలి. ఎప్పుడూ కూడా ఇంట్లో సూర్య భగవానుని ఫోటో పెట్టకూడదు. ఎందుకంటే మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. మనం అలా బయటికి వెళ్తే మనకు ఆల్రెడీ దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఈ ఒక్కరోజే కాదండి, ఎప్పుడు కూడా దేవుణ్ణి ఈ సూర్య భగవాను మనకి ఎప్పుడు కనిపించినా ఓం నమో సూర్యదేవాయ నమః అని మన మనసులో అనుకుంటూనే ఉండాలి. అలా అనుకోవటం వల్ల మనకి మంచి ఆరోగ్య ప్రాప్తి అనేది లభిస్తుంది. అంతేకాదు ఈ రథసప్తమి రోజున 7 గుర్రాలపై ఏకరథ చక్రంతో అంటే ఏకచక్రంతో రథంపై మన ఇంటికి వస్తారని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఇంటి ముందు రథం ముగ్గు అనేది కూడా వేసుకోవాలి. అలాగే చిక్కుడు కాయలతో రథం అనేది కూడా చేయాలి. దాంతోపాటుగా జిల్లేడాకులతో స్నానం చేయాలి. దాంతోపాటుగా గోధుమలతో దీపం పెట్టాలి. ఇవన్నీ కూడా వీడియోస్ అనేవి నేను త్వరలోనే పోస్ట్ చేస్తానండి. దానికోసం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకోండి, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అలాగే ఫ్రీ సబ్స్క్రైబ్ అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నాకు కూడా వీడియోస్ పెట్టడానికి ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.